ఇదంతా చూస్తూ ఉంటే. సార్ అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఆయన 2 చోట్ల ఓడిపోయారు సార్. ఆ పార్టీకి ఒక స్థానం వచ్చింది అంటే ఆయన బలాన్ని నాకెంత బలం ఉంది అన్న విషయాన్ని ఆయన అంచనా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితోనూ బీజేపీతోనూ కలిసిపోకుండా ఒంటరిగా వెళితే తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి. వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ బలం ఎంత అన్న విషయాన్ని తాము అంచనా వేసుకున్నాయి. వీళ్ళందరూ కలిపి ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా సొంతంగా వాళ్ళకి ఏ బలము లేదు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన తరువాత వీళ్ళు ఏం చేశారంటే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి వీళ్ళు మేము కూటమిగా ఏర్పడబోతున్నాము, మేము ప్రజల కోసం ఏదో మంచి చేస్తాం మేలు చేస్తాం అని చెప్పేసి అబద్ధపు హామీలన్నీ ఇచ్చి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు నీటిపారుదల శాఖకి. మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యతను నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పైన మోడీ గారు మీకు అమరావతికి పోలవరానికి సహకరిస్తానని చెప్పారు. వీళ్ళందరూ కలిసి ప్రజల్ని మెస్మరైజ్ చేసి ఒక భ్రమలకి భ్రాంతికి గురి చేసి అధికారంలోకి వచ్చినారు. సరే ఓకే, ప్రజా తీర్పుని గౌరవించాలి, మాకు 40% ఓటింగ్ వచ్చింది, 11 సీట్లు వచ్చాయి, మేము దాన్ని మేము గౌరవిస్తున్నాం, మేమేం దానికి ఏం బాధపడ్డంలే. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన తర్వాత లోకేష్ గారిని ముఖ్యమంత్రి కంటిన్యూగా చేసుకుంటా ఉండడం కోసము పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి నడపడం ఎంతవరకు సమంజసం అన్నది ఆ పార్టీ వాళ్ళకి లోపల ఉన్నటువంటి భావన. అదే ఆయన ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని, అంటే ఒక మహిళ మీద దాడి జరిగినా, చిన్న పాపని ఎవరన్నా అఘాయిత్యం చేసినా, లేకపోతే తిరుమల లాంటి ఘటనలు జరిగినా, లేకపోతే ఇంకేమైనా పథకాల రూపంలో ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మీడియా ముందుకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నడిచేటువంటి చెడ్డకి నాకు సంబంధం లేదు, నేను క్షమాపణ చెప్పేస్తున్నానని చెప్పి తప్పుకుంటున్నాడు. తప్పుకొని గుడ్డగాల్చి వాళ్ళ ముఖం మీద వేస్తున్నాడు. అరే ఇదేందో సమస్యగా ఉందే, ఉప్పు అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ చేసుకుంటూ తప్పైతే మన్నెత్తినేస్తున్నాడు, రేపు మన పార్టీ భవిష్యత్తు ఎక్కడ మనకు ఇబ్బంది అవుతుందోనని చెప్పి వాళ్ళు ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు కూడా యువ నాయకత్వం ఉంది, యువగళం పేరుతో మేము ఊరూరా తిరిగి అందరినీ సంఘటితం చేసి లోకేష్ గారు చాలా కష్టపడ్డారు, కాబట్టి మీరే కాదు మాకు 140 స్థానాలు పైన ఉన్నాయి కాబట్టి 135 స్థానాలు ఉన్నాయి కాబట్టి లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన ఒక డిమాండ్ వ్యూహాత్మకంగా వదిలించారు. వదిలినప్పుడు ఏమైంది, జనసేన నుంచి మీరు అంతా ఇదైతే 21 స్థానాలు మీరు మాకు ఇస్తే మేము అన్ని చోట్ల 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాము, మీరు ముఖ్యమంత్రి అవడానికి కారణం మేము, మీ అబ్బాయికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి ఆయన వాళ్ళ దగ్గర మాట్లాడించారు. ఒకరినొకరు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ తో ప్రతిపక్షం ఒక సైడ్ పోటీ పడడానికి జనసేన వస్తుందా తెలుసుకోవాలి. అంటే ఈ 3 పార్టీలు ఖచ్చితంగా అధికారాన్ని క్లైమ్ చేస్తాయని చెప్పి వాళ్ళే అంటున్నారు. మరి ముగ్గురు ఒకేసారి ఉన్నారు. అజయ్ గారు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. విజయ్ గారిని అడుగుదాం. విజయ్ గారు, ఇవాళ ఒక అజయ్ గారు చెప్పిన ఒక పాయింట్ చాలా సీరియస్గా ఆలోచించాల్సిందే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న తప్పులు ఏవైనా ఉంటే మాత్రం వాటిని ఓన్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా నేను అంటే గతంలో హోమ్ మినిస్టర్ గారి అంశం కావచ్చు, లేకపోతే తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, లేకపోతే అక్కడ సీజ్ ద షిప్ అన్న అంశం కావచ్చు, ఇటువంటి పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు తిరుమలలో మొన్న తొక్కిసలాట కావచ్చు, వాటిలో ఆయన ప్రభుత్వంలో భాగము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఓన్ చేసుకోవాల్సింది పోయి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ గారు పనిచేయట్లేదు అని చెప్పారు అని చెప్పానంటే అది టీడీపీ